రేవంత్ రెడ్డికి భేటీ అయింది, ఒక రహస్య భేటీ అయింది. ఆ రహస్య భేటీ అంటే ఇద్దరే కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. రహస్య భేటీని అది లోపల ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో బయటికి ఏం రాదు అది. సో ఆ భేటీలో ప్రధానంగా వచ్చినటువంటి చర్చ ఏంటంటే కాళేశ్వరం మీద కేసీఆర్కి హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసుల వ్యవహారాన్ని ఇద్దరు కలిసి బాగా చర్చించారు. ఈయన రేవంత్ రెడ్డి ఈడీ ఛార్జ్ షీటు ఆ వ్యవహారం అదొకటి చర్చ, ఇంకొకటి ప్రధానంగా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు ఏంది, దాని కథ ఏంటి, కార్ఖానం ఏంటి, ఆయనను ఏమైనా అందులో ఇరికించే అవకాశం ఉందా, కేసీఆర్ని కానీ హరీష్ రావుని కానీ ఏమన్నా అందులో ఇరికించేటువంటి అవకాశం ఉందా, దానికి సంబంధించి బాగా ఇద్దరు చర్చించుకున్నారు. దాని మీద ఒక క్లారిటీ, సాధ్యమైనంత వరకు ఇబ్బందులకు గురి చేయాలి కేసీఆర్ని, హరీష్ రావుని ఇబ్బందులకు గురి చేయాలి. మరి దాని తర్వాత వాట్ అబౌట్ కేటీఆర్ అని చెప్పేసి ఇదే మోడీ అడిగేసరికి ఇప్పుడు కేటీఆర్ కూడా ఏసీబీ ఉన్న పలంగా నోటీసులు ఇచ్చింది. మరి మొన్నటిదాకా దీని మీద కనీసం చర్చ కూడా లేదు మొన్నటిదాకా ఈ వారంలో. ఎందుకంటే మన ఆంధ్ర మీడియా, కాంగ్రెస్ ఒత్తాసు పలికేటువంటి మీడియా దానికి వెంటనే తెలిసిపోతాయి.